ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్బీ స్టడీస్. సో మనం కూడా పిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఇండియన్ పాలిటీ మనం గ్రూప్ లెవెల్లో అలాగే సివిల్స్ లెవెల్లో చదవాల్సిన అవసరం లేదు. సో మనకి ఏంటంటే చాలా లిమిటెడ్ సిలబస్, అంటే తక్కువగా చదివినా కానీ పాలిటీలో తగ్గుతుంది. సో మనకి పాలిటీలో మాక్సిమం 3 or 4% అయితే రావడం జరుగుతుంది. కాబట్టి సో పాలిటీలో మనం ఎంతవరకు అయితే కంటెంట్ అవుతామో అంతవరకు చూసి సో ఆ నోట్స్ అనేది తయారు చేయడం జరిగింది. ఆ నోట్స్ అని చూపిస్తాను, చూడండి. సో కొన్ని ఒక నోట్స్ అనేది తయారు చేసుకోవాలన్నాను రాజ్యాంగం గురించి, అలాగే ఇట్లా డీటెయిల్ సో మనకు ఎంత కంటెంట్ అవసరం అనే ఉద్దేశంతో రాజ్యాంగం గురించి, అలాగే ఇంకా చూడొచ్చు రాజ్యాంగ సమావేశాలు, రాజ్యాంగ పరిస్థితి గురించి సమావేశాలు ఎప్పుడు ఏంటది. సో ఇట్లా ఉన్నాయి. రాజ్యాంగ పీఠ అంటే ఏంటి, రాజ్యాంగ పీఠ గురించి అలాగే కొద్దిగా ఇతర దేశాల నుండి స్వీకరించిన అంశం ఇది చాలా ఇంపార్టెంట్ అది. సో బ్రిటన్ నుంచి ఏమేమి స్వీకరించాము, అలాగే మన అమెరికా నుంచి స్వీకరించాము, కెనడా, దక్షిణాఫ్రికా, జర్మనీ, అట్లాంటి జపాన్ ఇలాంటి వాటిని మేమేం తీసుకున్నాం నీట్గా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చాలా మాట 120 పేజెస్ ఉన్నాయి. సో మీకు 18 పేపర్స్ లాగా రావచ్చు. కంప్లీట్ అనేది సో మన కోర్స్ ఆర్టికల్స్ గురించి ఏమేమి చేస్తాము అన్ని కూడా నీట్గా రాకుండా సో మనకి ఏదైతే కరెంట్ అవుతామో అంతవరకే సో తయారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్ కంపేర్ చేసి దాదాపుగా 90% అది పిఎఫ్ వాళ్ళ క్వశ్చన్స్ అనేది ఇక్కడ నేను తయారు చేసిన పిఎఫ్ నుండి రావాలి. సో మీ ఎవరికైనా ఇష్టం అయితే తీసుకోండి, లేదు మీ దగ్గర ప్రిపేర్ అవుతున్నామని ప్రాబ్లం లేదు. సో నేను అడిగారు, ఎవరైనా 10 మంది అడిగారు సో క్వాలిటీస్ ఏమన్నా సో ఇది ఇండైరెక్ట్ బేస్డ్ అయితే కాదు. సో నేను లోకల్ సోర్సెస్ యూట్యూబ్ నుంచి కొద్దిగా బుక్ తయారు చేసినటువంటి గురించి తయారు చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ఇండైరెక్ట్ క్వాలిటీ కాదు. సో అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.